అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చెబియం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వీరికి? మిథున రాశి వారికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి మార్గాల విషయంలో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది, మిథున రాశి వారికి ఫస్ట్ వీకే దెబ్బ కొడుతోంది. అంటే ప్రారంభంలోనే మీకు అనేక రకాల ఆటంకాలతో ప్రారంభమవుతోంది. అంటే నెగిటివ్ అనగానే కంగారు పడక్కర్లేదు. జన్మజాతకంలో గురుబలం బాగున్నా, జన్మజాతకంలో బుధబలం బాగున్నా పాజిటివ్గా ఉంటుంది. ఇవి గోచార ఫలితాలు, అంటే ఇండికేటింగ్. ఇవి జాగ్రత్తగా చూసుకోండి. ప్రయాణంలో కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో జాగ్రత్తగా చెప్పడం. మాస ప్రారంభంలోనే బాలేదన్నాడు అని కంగారు పడాల్సిన అవసరం లేదు. జన్మజాతకంలో సూపర్ ఉండవచ్చు, దీనికంటే డబుల్ ప్రయారిటీ, ప్రెజెంట్గా ఉండొచ్చు, సక్సెస్ఫుల్గా ఉండవచ్చు కదా. అంటే నేనేమంటాను, మీరు వాహనం కొనే అవకాశం ఉంది, కొత్త వాహనం కొంటారు, బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి కారు కొంటారు, మంచి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయని చెప్తాను నేను. మరి కారు కొంటారని చెప్పిన తర్వాత మాస ఫలితాలు సరికి డీజిల్ రేటు పెరుగుతాయి, డీజిల్ లైన్లో ఉంది, డీజిల్ దొరకదు, మీకు జాగ్రత్తగా ఉండండి, ప్రధానమంత్రి గారు పొదుపు చేయమన్నారు, పొదుపు చేయమని చెప్తాను నేను. మాస ఫలితాలు ఇది అంటారు కదా, బోడగుండికి తాత గుండికి ముడి పెడితే ఎలా ఉంటుంది మనకి? ఇప్పుడు మోకాలకి బోడగుండి ముడి పెట్టవద్దు కదా. మాస ఫలితాలు వేరు. ఇప్పుడు గోచార ఫలితాల్లో మీరు కారు యోగం ఉంది, ధనయోగం ఉంది, ఐశ్వర్యం అని చెప్పవచ్చు. ఒక ఇల్లు కొంటామని చెప్తారు. సపోజ్ మీ జాతకంలో ఇల్లు కొంటారమ్మా, బ్రహ్మాండంగా విల్లా కొంటారని చెప్తాను. మాస ఫలితాలకు వచ్చేసరికి ఏ రవి బుధులు ఎక్కడో 12వ స్థానం నుండి కుజుడు అష్టమంలో ఉండాలి అనుకుందాం. వెంటనే ఏమవుతుంది, అమ్మ మీరు విల్లా కొనే అవకాశం ఉంది కానీ డబుల్ రిజిస్ట్రేషన్ అవుతుంది, జాగ్రత్త అంటాను. అప్పుడు ఏమవుతుంది, మీరు కొనబోయే 4 కోట్ల ఇల్లు డబుల్ రిజిస్ట్రేషన్ అయితే రేపు కోర్టు చుట్టూ ఎవరు తిరగాలి? ఇది మాస ఫలితాల్లో అంటే ఇతర గ్రహాల ప్రభావం. అందుకనే జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోవాలి మనం. గోచార ఫలితాలు అనేవి ఎలా ఉంటాయంటే, మేమేం చెప్తాను, నేను చెప్పే అందరికీ కామన్గా అర్థమయ్యేట్టుగా, ఇక్కడి నుంచి మీరు బెజవాడ అంటే భాగ్యనగరం నుంచి బెజవాడ వెళ్ళడం ఖాయం. ఇది మీ జాతకంలో ఉందని చెప్తాను నేను. తర్వాత నేనైతే మాస ఫలితాలకు వచ్చేసరికి, బాబు కారులో వెళ్ళకు, నువ్వు ట్రైన్లో వెళ్ళని చెప్తాను మాస ఫలితాలు. డైలీ ఫలితాలకు వచ్చేసరికి, నువ్వు ఎందుకైనా మంచి ట్రైన్లో కూడా వెళ్ళకు, వర్షాలు ఎక్కువ పెట్టట్టున్నాయి, ఈసారి ఆకస్మిక వర్షాలు ఉన్నాయి, ఫ్లైట్లో వెళ్ళు, లేకపోతే అంటే నువ్వు ఓన్ కార్లో వెళ్ళు, బట్ నాగార్జున సాగర్ మించి వెళ్ళు, ఇటు కోదాడ మించి వెళ్ళకు నువ్వు అని చెప్తాను నేను. అంటే మీ ప్రశ్న ఏంటి కిరణ్ శర్మ మాకు తిక్కరా, జర్నీ బాగుందన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో మారుతాడంటే, ఈ గ్రహచారంలో రోజువారి ఫలితాల్లో ఎక్కడో దగ్గర మీకు ప్రయాణ ఆటంకం ఏర్పడుతుంది. ఆ మాస ఫలితాలు ఇతరుల వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, మీ కారు ఎక్కడన్నా స్ట్రక్ అయిపోవచ్చు అన్నటువంటి భావన ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతకం ఎప్పుడైనా చూపించుకునే ప్రయత్నం చేయాలి. బట్ గోచారం అనేది సూచకం శాస్త్రం. దీని విషయంలో మిథున రాశి వారికి ఫస్ట్ వీక్లో దెబ్బ బాగా గట్టిగా పడుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్ పత్రమే అవకాశాలు, అంటే మీ రాశి వరకు షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల నష్టం వచ్చే అవకాశాలు, కళాకారులకు, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం. రెండో వారంలో మీకు అద్భుత ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, రుణ విమోచనం, రోగనాశనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, ఐశ్వర్యము, సుఖము, శాంతము, ప్రేమ వివాహాల అనుకూలత ఉంటుంది. ఎంతమందికి ఇష్టమో ఈ మాట అనగానే, ప్రేమ వివాహాల సఖ్యతనంగానే ఎంత ముఖం విప్పారిపోతుంది అందరికీ. సో కాబట్టి మంచి ప్రేమ వివాహాలు తల్లిదండ్రులను ఎదిరించే చేసుకోవడం లేదు, అది వేరే విషయం అనుకోండి. ప్రస్తుతం అయితే మీరు అందులో ఆనందపడేటువంటి ఒక ఆనంద మధుర క్షణాలుగా మీరు రెండో వారంలో చెప్పుకోవచ్చు. ఎందుకు సో అంత వెటకారంగా చెప్తారంటే, రిజిస్టర్డ్ అవుతుంది వాళ్ళకి. ఏం చెప్పాడు కిరణ్ అనేది రిజిస్టర్డ్ అవ్వడానికి. ఇది మీ తల్లిదండ్రులు చూసినప్పుడు మీ తల్లిదండ్రులు మీతో ఎలా ఉండాలి, మిథున రాశి బిడ్డ ఉన్నప్పుడు మిథున రాశి కొడుకుంటే ఎలా ఉండాలి తల్లిదండ్రులకి, రిజిస్టర్డ్ అవ్వడానికి ఇంత కరెక్ట్గా చెప్తున్నాను నేను. అర్థమైంది అనుకుంటాను. సరే, ఏదైనా సరే వీరికి అటువంటి ప్రయోజనవంతమైన ప్రేమ వివాహం ఉంది, ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, సుఖం ఉంది, రోగనాశనం ఉంది, రుణ విమోచనం, పట్టుదల, శుభవార్తాశ్రవణం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూల దాంపత్య జీవనం. మూడో వారంలో చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మూడో వారంలో కూడా చాలా బాగుంది. అంటే 2-3 వారాల్లో చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం. 4వ వారంలో మొదటి 3 రోజులు పర్వాలేదు, కానీ ఆఖరి 4 రోజులు వీళ్ళకి అంటే మాసాంతంలో చాలా గట్టి దెబ్బ పడుతుంది. జాగ్రత్త. అంటే మాస ప్రారంభం 6 రోజులు బాగాలేదు, మాస ఎండింగ్లో 4 రోజులు కూడా బాగాలేదు. కాబట్టి ఈ రెండింటిని కంపేర్ చేసుకొని మీ యొక్క ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారు కూడా జాగ్రత్తగా మొదటి వారంలో ఉంటే, మిగిలిన వారాలు 3 వారాలకు కూడా చేనేత వస్త్ర కార్మికులకు చాలా లాభాలు ఉన్నాయి. అలాగే పెట్రోలియం ఉత్పత్తులకు మంచి లాభాలు ఉంటాయి. హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఏదేమైనా సరే ఆర్థిక విషయాల్లో 2-3 వారాల్లో చాలా ఉత్తమ స్థాయి ప్రయోజనాన్ని, మొదటి వారంలో నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటూ పెద్దవాళ్ళ మాటలు వింటూ ముందుకు వెళ్తే చాలా మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు
కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే అవకాశం ఉన్నటువంటి మాసంగా చెప్పవచ్చు. అలాగే వ్యాపార పరంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, అలాగే సూపర్ మార్కెట్ వ్యాపారంలో కానీ, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా పర్వాలేదు, మంచి ప్రయోజనాలు. 2-3 వారాల్లో చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. మొదటి వారంలో నష్టం, 4వ వారంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మీకు అనుకూలంగా ఉంటుందనే విషయం చెప్పవచ్చు. ధనయోగం బాగా ఉంటుంది, ఉద్యోగంలో బాగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2-3 వారాల్లోనే వీరికి ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం. ఎక్కడ స్వామి అనేక రకాల యుద్ధాలు, గొడవలు అవుతున్నాయి కదంటే, యుద్ధాలు మనకి తగ్గిపోయిన అవకాశాలు బలంగా ఉన్నాయి. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలే ఉన్నాయి. యుద్ధం తొందరగానే, నాకు తెలిసి ఈ వారం రోజుల్లోనే మనకి యుద్ధం ముగిసిపోయే అవకాశం బలం కనబడుతుంది. కాబట్టి తప్పకుండా విదేశీయాన యోగం, గ్రీన్ కార్డ్ పిఆర్ అని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయని చెప్పవచ్చు. రైతులకు కూడా అద్భుతమైనటువంటి పంట లాభాలు ఉంటాయి, మంచి విత్తనాలు లభిస్తాయి రైతులకి. మరి గురుగారు, ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కూడా మాసం అంతా కలిసి వస్తుందంటారు? ఒకటి, పరిహారం అనేది ఫస్ట్ వీక్ బాగాలని చెప్పుకున్నాం కాబట్టి తప్పకుండా వీళ్ళు పెసర్లు దానం చేసుకోవడం. అలాగే వీరికి గురు సంచారం కూడా ద్వితీయంలోకి వెళ్తాడు, మంచి యోగం. అంటే 2-3 వారాల్లో వీళ్ళకి యోగం అంటే అక్కడే గురుడు మారుతున్నాడు కాబట్టి అకస్మాత్తుగా ధన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశం, మేబీ 100 కోట్లు కూడా సంపాదించవచ్చు కూడా. అటువంటి యోగం కూడా మిథున రాశి వారికి కనబడుతోంది. అలాగే వీరు ఏ దైవ ప్రార్థన అంటే 1వ వారం 4వ వారంలో కొద్ది ఇబ్బంది ఉంది కాబట్టి విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం, తప్పకుండా ఆయన మొక్కులు ఉంటే మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేస్తూ పసుపుతో అమ్మవారి అర్చన చేయడం. అంటే కేవలం పసుపుతోనే అమ్మవారిని కూడా ఆరాధన చేస్తే అద్భుతం. అంటే పసుపు అర్చన, కుంకుమార్చన చేస్తారు కదా, కుంకుమార్చన ప్లేస్ పసుపు అర్చన చేయండి. అద్భుతంగా అమ్మవారు మీకు అనుగ్రహించగలిగే అవకాశం ఉంటుంది. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. అందరి రాశుల వారికి ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని రాశుల వారు భగవద్గీత పారాయణం, ఏ రాశి వారికైనా సరే బాగున్నా బాగాలేకపోయినా భగవద్గీత పారాయణం కనుక చేస్తే చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, అసలు ఏ అధ్యాయం చదువుతున్నా సరే నథింగ్ బట్ జీవితానికి ఒక టార్చ్ లైట్ లాంటిది భగవద్గీత. దాని ఎందుకు అందరూ అశ్రద్ధ చేస్తున్నారు. సో పరిహారాలు అడుగుతున్నారు. మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజ చేసుకునే శక్తి ఉన్నా లేకపోయినా, ఒకవేళ వెళ్ళలేకపోయినా ఈ భగవద్గీత చదివితే మీకు చాలా మంచి టాలెంటెడ్ అమ్మా. ఇప్పుడు సపోజ్ మీరు యాంకర్, మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి ప్రశ్నలు అడగాలి భగవద్గీత తెలుస్తుంది మీకు. ఒక కెమెరామెన్, నేను ఏ యాంగిల్లో కెమెరా పెడితే అందం కనబడుతుంది, నేను ఎలా ఉండాలి, ఎలాంటి లైటింగ్ కావాలి, కెమెరామెన్కి పనికొచ్చే విషయాలు భగవద్గీతలో ఉన్నాయి. నేను సమాధానం చెప్తున్న వ్యక్తిగా, ఈ సీట్లో కూర్చున్న వ్యక్తిగా నేను ఎలాంటి ఫలితాలు చెప్పాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి చెప్పగలిగే టాలెంట్ అని భగవద్గీతలో కనబడుతుంది. ఇప్పుడు ఈ సోఫాలు ఇక్కడ ఉన్నాయి, ఈ సోఫాలు ఈ యొక్క ఇంటికి ఎంత అందాన్ని కలిగిస్తున్నాయి, ఎటువైపు పెడితే మంచి విషయం కూడా ఇంటీరియర్ డిజైన్ చెప్పగలిగేది భగవద్గీతలో ఉంది. ప్రతి విషయం నువ్వు అడాప్ట్ చేసుకోగలిగితే ప్రతి విషయంలో సమాధానం భగవద్గీతలో ఉంది. మరి ఎందుకు దాన్ని పక్కన పెడుతున్నా నాకు అర్థం కాలే. అఫ్కోర్స్ ఇప్పుడు ఇదివరకు శవాల దగ్గర పెట్టేది, దాన్ని కేసేశారు కాబట్టి శవాల దగ్గర కానీ శవవాహనంలో కానీ పెట్టడానికి తీసేశారు. కాబట్టి అది శవాన్ని దగ్గర పెట్టే శవగీత కాదు, అది నీ జీవిత గీతను మార్చేది అది. కాబట్టి ఎవరైనా సరే భగవద్గీతను నిజంగా చెప్తున్నా, యు జస్ట్ రీడ్ ఇట్, అడాప్ట్ ఇట్, మీకు 100% సక్సెస్ బాగా ఉంటుంది. ప్రతి అధ్యాయంలో దాన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తానికి ఇప్పటికి అర్థం కాలేదు. యూత్లో అది మీకు పాఠ్యపురాణాన్ని పెడితే అసలు యూత్లో ఇటువంటి మీ జెన్జీకి అందరికి కూడా ఒక మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు ఒక మంచి మార్పు వస్తుంది. ఇది ట్రస్ట్ 100% చేయండి మీరు, దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఎవరైనా సరే భగవద్గీత పారాయణం చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు మీ ఇంట్లో ఉంటాయి. చచ్చిపోతున్నాడు లేచి కూర్చుంటాడమ్మా, ఇది గ్యారంటీ. అటువంటి బలమైనటువంటి దాంట్లో నియమాలు, నీతి, సంస్కారం దాంట్లో బాగా కనబడుతుంది మనకి. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. కళ్యాణమస్తు.